హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాధ మెడలో తాళి తెంపబోతున్న దమయంతికి ఊహించని షాక్ ఇచ్చిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ సీరియల్లో మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మొత్తానికి రామచంద్రయ్య తన కన్న కూతురైన రాధకి కన్యాదానం అయితే చేస్తాడు. ఇక కన్యాదానం చేస్తున్న రామచంద్రయ్యని చూసి, మనది ఏ జన్మలో ఏ బంధమో తెలియదండి, కానీ నన్ను కన్న కూతురులా చూసుకుంటూ చివరికి నాకు కన్యాదానం మీరే చేశారు అని రాధ అయితే ఇక మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక దమయంతికి అలాగే ప్రియాకి ఎక్కడో ఇక పెళ్లి కొడుకు విక్రమేనని డౌట్ అయితే వచ్చేస్తుంది. విక్రమ్ రాధ మెడలో తాళైతే కట్టేస్తాడు. తాళి కట్టిన తర్వాత అందరూ కూడా అక్షింతలేసి ఆశీర్వదిస్తారు. రామచంద్రయ్య దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికైతే విక్రమ్ వస్తాడు. అలా విక్రమ్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక దమయంతికి అనుమానమైతే ఇక బలపడిపోయి అప్పుడే ఇక తనకి ముఖానికి ఉన్న విక్రమ్ ముఖానికి ఉన్న మాస్క్నైతే తీసేస్తుంది. అలా మాస్క్ని తీయంగానే మాస్క్ వెనకాల ఉన్న విక్రమ్ ముఖం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రాధ మెడలో తాళి కట్టింది విక్రమే అని తెలుసుకొని ఇక ఒక్కొక్కరు స్టన్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది దమయంతి, విక్రమ్ ఏంటి నువ్వు చేసిన పని? ముసుగు వేసుకొని ఇలా దొంగతనంగా ఈ రాధని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉంటుంది దమయంతి. అప్పుడే ఇక విక్రమ్ అయితే ఏమీ మాట్లాడడం. ఇంతలో ఇక రామచంద్ర అయితే, రే విక్రమ్ కృష్ణ, ఏమైందిరా నీకు? ఏంటిదంతా? ఎవరికి చెప్పా పెట్టకుండా ప్రియాని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చి ఇప్పుడేంట్రా నువ్వు రాధ మెడలో తాళి కట్టావో? ఎందుకు ఇలా చేశావో? ఎప్పుడు నువ్వు నా మాట కాదనలేదో, ఇచ్చిన మాటని ఎప్పుడూ కూడా తప్పలేదో. నువ్వు ఈరోజు రాధ మెడలో తాళి కట్టి నేను ప్రియాని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ఇచ్చిన మాటని తప్పావు కదరా అని అడుగుతూ ఉంటాడు రామచంద్ర. అప్పుడే అందరూ కూడా విక్రమ్ని నిలదీస్తూ ఉంటారు. ఇక ప్రియ అయితే ఏడుస్తూ, ఎందుకు బావ నాకు ఇంత అన్యాయం చేశావో చెప్పు. నీ మీదే ఆశలు పెట్టుకొని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితంలో ఎంతో సంతోషంగా ఉండాలని కలలు కన్న నాకు ఎందుకు నా జీవితాన్ని ఇలా శూన్యం చేశావో? ఎందుకు ఇదంతా చేశావో? నాకు తెలిసి కావాలని నువ్వు ఇదంతా చేయలేదు. నీ చేత ఇదంతా చేయించింది ఇదిగో ఈ రాధే అయి ఉంటుంది. అంటే డబ్బుల కోసం నిన్ను పెళ్లి చేసుకొని ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రియ. ఇక ఆ మాట విని ఒక్కసారి రాధ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక దమయంతి అయితే, అవును ప్రియ, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళ నాన్న ఎవరినో హత్య చేసి జైలుకి పోయాడు. ఇది డబ్బుల కోసం ఇలాగ విక్రమ్ని వలలో వేసుకుంది. పోలీస్ స్టేషన్ ముందే కదా టీ కొట్టు పెట్టుకుంది. పోలీస్ స్టేషన్ ముందు టీ కొట్టు పెట్టుకొని వీడిని ముగ్గులోకి లాగి ఇలా పెళ్లి చేసుకుంది. ఛీ, ఇది కూడా ఒక బ్రతికేనా అని దమయంతి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక రాధ వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. ఇక రాధ వాళ్ళ అమ్మ వచ్చి రాధ పెళ్లి చేసుకోవడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. వచ్చావా? అసలు నువ్వు కన్న తల్లివేనా? నీ కూతురు ఇలాగ మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇదేనా నువ్వు పెంచిన పెంపకం? డబ్బులు వస్తాయని నీ కూతుర్ని నువ్వే ఇక్కడికి వీడి మీదకి ఉసుగొలిపావా అని అంటూ ఉంటుంది దమయంతి. మీరు మాటలు తిన్నంగా రానివ్వండి. మా కూతురు అలాంటిది కాదు. మరి మీ అబ్బాయి ఏదైనా బెదిరించి మా అమ్మాయి మెడలో తాళి కట్టించవచ్చు కదా, తాళి కట్టి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. మరి మీ అబ్బాయి ఎందుకు మాట్లాడడం లేదో అని రివర్స్ అవుతుంది రాధ వాళ్ళ అమ్మ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని దమయంతి అయితే, అసలు మా కుటుంబం మా చరిత్ర మీకేమన్నా తెలుసా? మా కాలి గోటికి కూడా సరిపోదు మీ జీవితం అని దమయంతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు విక్రమ్ అయితే, రాధ నన్ను ప్రేమించింది, రాధని నేను ప్రేమించాను, ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. అత్త, నా భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దు, తను ఏ తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటాడు విక్రమ్ అయితే. మరి నువ్వు చేసిందేంటి? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడేం చేసావు నువ్వు? మరి నువ్వు చేసింది అన్యాయం కాదా అని అడుగుతూ ఉంటుంది. నేను ప్రియాకి ఎప్పుడూ కూడా తనని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. నువ్వుంటే నాకు ఇష్టమని కూడా నేను అనలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను కూడా అని చెప్పలేదు. మీరందరే ఊహించుకున్నారు. నాకు ఇష్టమో లేదా, నా మనసుకు నచ్చిందా లేదా అని
ఎవరైనా ఒక్కరైనా ప్రశాంతంగా కూర్చొని అడిగారుగా? అడగలేదు. ఎంతసేపు మీ స్వార్థం మీరు చూసుకున్నారు. ప్రియాని నీకు ఇచ్చి చేస్తే నువ్వు ఇంటి అల్లుడైతే ఇంటికి మగదిక్కవుతారని అలా ఆలోచించారు తప్ప నా మనసులో ప్రియ ఉందా లేదా అని ఒక్క నిమిషమైనా ఆలోచించారా? నా గురించి ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతూ ఉంటాడు. ప్రియ అంటే నాకు ఇష్టం లేదు. నేను రాధని ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను. మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటాను. అదే నా మనసుకు నచ్చని ఈ ప్రియాని చేసుకుంటే జీవితాంతం బాధపడుతూనే ఉంటాను అని విక్రమ్ అయితే అంటూ ఉంటాడు. దొంగగా పెళ్లి చేసుకొని ముసుగు వేసుకొని నువ్వు ఆ రాధ మెడలో తాళి కట్టేస్తే అది పెళ్ళవుతుందా, లేకపోతే దాని మెడలో ఉన్నది తాళవుతుందా? ఇలాగే సినిమాలో కూడా జరుగుతూ ఉంటాయి. అవి నిజమైన పెళ్ళిళ్ళు అయిపోతాయా? లేదు, అందరి సమక్షంలో అందరూ ఒప్పుకొని చుట్టాలు బంధువులు అందరి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవాలి. అంతే తప్ప ఈ పెళ్ళి అస్సలు కూడా చెల్లని పెళ్ళి. ఈ రాధ మెడలో ఈ తాళి ఉన్నంతసేపే నువ్వు దాని భర్తవి. ఆ తాళే గనుక లేకపోతే అది నీ భార్య కాదు. నా కూతురు మెడలో పడాల్సిన తాళి దాని మెడలో వేస్తే నేనెందుకు ఊరుకుంటాను అని రాధ దగ్గరికి వెళ్ళి రాధ మెడలో తాళి లాగబోతూ ఉంటుంది దమయంతి. అప్పుడే అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రాధ వాళ్ళ అమ్మ అయితే, అమ్మ ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు ఒక ఆడదాని మెడలో తాళి తెంపడం అంత మంచిది కాదమ్మా అని అంటూ ఉంటుంది. దయచేసి ఆ తాళిని తెంపొద్దు అని చెప్తూ ఉంటే, నీ కూతుర్ని ఇంటికి నువ్వు కోడల్ని చెయ్యాలని కావాలని ఇదంతా చేశావు. ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడుతుంది. ఆ తాళి తెగితే మళ్ళీ నీ కూతురు విక్రమ్కి భారీగా ఉండదని, ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే అధికారం ఉండదని నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా అని అంటూ ఉంటుంది దమయంతి. అప్పుడు ఇక రాధ అయితే, నా మెడలో తాళి మీరు తీయొద్దు, చేయి తీయండి అని అంటూ ఉంటుంది రాధ. సరే బలవంతంగా తాళి తెంపబోతూ ఉంటుంది దమయంతి. ఇంతలో ఇక రాధ అయితే, వదలండి, అందుకేనేమో మీకు ఆ దేవుడు ఇలాగా తాళి విలువ తెలియదు కాబట్టి తక్కువ వయసులోనే ఆ తాళిని దూరం చేశాడు అని రాధ అయితే అంటుంది. ఆ మాట విని దమయంతికి ఇంకా కోపం వస్తుంది. ఇక దమయంతి అయితే కోపం వచ్చి, నువ్వు నన్ను అంత మాట అంటావా, ఇంకా అస్సలు కూడా ఊరుకోను అని తాళి తెంపబోతూ ఉండగా, ఆగు దమయంతి అని అంటూ ఉంటాడు రామచంద్ర. ఒక ఆడపిల్ల మెడలో తన ఇష్టానుసారం కట్టించుకున్న తాళిని తెంపే హక్కు మనకి లేదు. విక్రమ్ చెప్పింది కూడా నిజమే. తన ఇష్టమేంటో కనుక్కోకుండా ప్రియాని పెళ్లి చేసుకోమని మనమే బలవంతం చేశాము. ఆడు ఏ రోజు కూడా ప్రియాని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు అని అంటూ ఉంటాడు రామచంద్ర. వాడు ఇష్ట ప్రకారం రాధని పెళ్లి చేసుకున్నాడు. అది వాడి వ్యక్తిగత జీవిత విషయం. కానీ రాధ మెడలో తాళి తెంపడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఆ తాళి వదిలేసాయి. రాధ విక్రమ్ భార్యగా మన ఇంట్లో అడుగు పెడుతుంది అని రామచంద్ర అంటూ ఉంటాడు. ఆ మాట విని దమయంతి అయితే, ఈ విక్రమ్ తన భార్యని తీసుకొని నా ఇంట్లో ఉంటే నేను నా కూతురు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతాము అని దమయంతి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి రాధకి రామచంద్రయ్యే తన కన్న తండ్రి అని జైల్లో ఉన్న సీనయ్య నిజం చెప్పేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఎన్నో తీసుకొస్తాము.